వీలైనంత సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను, వినండి. ఇది ఫ్లాట్ కట్లో 1 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ షేప్లో వస్తుందన్నమాట. ఇదే రౌండ్ షేప్లో సేమ్ 1 కట్ బ్యాంగిల్. సైజెస్ అనేవి కూడా మీ ఇష్టం, 2 నుంచి 2 8 2 10 2 12. అండ్ ఇందులో 2 కట్ బ్యాంగిల్ అనమాట. అంటే ఒక బ్యాంగిల్ని 2గా కట్ చేస్తే 2 కట్ బ్యాంగిల్. వాటినే అందులోనే రౌండ్ షేప్లో బ్యాంగిల్స్ వస్తాయి కదా, అవి చూసారు కదా. మీరు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఏ బేస్ బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకోవాలో మీరు చూస్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నప్పుడు నాకు నచ్చిన సైజెస్ అన్నీ కూడా అన్ని కలర్ బ్యాంగిల్స్ కలిపి ఫుల్ బాక్సెస్ తీసుకున్నాను. ఆన్లైన్లో అయితే ఆ విధంగానే దొరుకుతాయి. ఆఫ్లైన్లో మీరు కస్టమైజ్ చేసి తీసుకోవచ్చు, ఆప్షన్ ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ద షాప్. ఇందులోనే ఇవి 4 కట్ బ్యాంగిల్స్. అంటే ఒక బ్యాంగిల్ని 4 పీసెస్ కట్ చేస్తే 4 కట్ బ్యాంగిల్స్. వీటిలో 6 కట్ కూడా ఉంటాయి, 8 కట్ కూడా ఉంటాయి. పల్చబడిపోతూ ఉంటాయి అన్నమాట. వాటిని చుట్టాలి అంటే కూడా కష్టమే. బట్ ఇట్స్ అపాన్ యూ. అగైన్ థ్రెడ్స్ చూసారు కదా, 20 రూపీస్ ఈచ్. సిల్క్ థ్రెడ్స్. కమింగ్ టు కుందన్స్, ఇవి మ్యాట్ ఫినిష్డ్ కుందన్స్. ఇందులో కూడా షేప్స్ ఉంటాయి కదా, ఐ షేప్డ్ కుందన్స్, టియర్ డ్రాప్ అండ్ రౌండ్ షేప్డ్ కుందన్స్, స్క్వేర్ షేప్డ్ కుందన్స్, హార్ట్ షేప్డ్ కుందన్స్, ఇంకా చాలా క్రౌన్ షేప్డ్ కుందన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ మ్యాట్ ఫినిష్. కమింగ్ టు దిస్ వన్, ఇట్ ఈస్ గ్లాసీ ఫినిష్డ్ అనమాట. B7000 గ్లూ. ఇది పక్కా అందరికీ తెలిసిందే, పక్కా ఉండాల్సింది. దెన్ ఇది ఫ్యాబ్రిక్ గ్లూ. ఇది గ్లూ స్టిక్ పెన్ ఆర్ యూ కెన్ సే బీడ్ పిక్కర్ పెన్. ఇందులో ఉన్నది గ్లూ అనమాట. దీన్ని మాత్రం చాలా ఎయిర్ కంటైనర్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే డ్రై అయిపోతే మనకి మళ్ళీ పనికిరాదు. సో దీన్ని ఆ గ్లూలో మనం ప్రెస్ చేస్తే దాని హెల్ప్ తోటి మనం ఏ బీడ్స్నైనా ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఈ కట్టర్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు చూడండి, ఇవన్నీ గ్లాసీ ఫినిష్. ఇందులో కూడా చూసారు కదా, సైజెస్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కుందన్స్ ఉంటాయి. ప్రతి షేప్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. బిగినర్స్ అయితే మీరు కలర్స్ తీసుకునే బదులు చక్కగా గోల్డెన్ కానీ, లేకపోతే షైన్ ఉండేవి కానీ, ట్రాన్స్పరెంట్ కుందన్స్ కానీ ఆ టైప్ తీసుకోండి. అవి దేని మీదకైనా మీకు మ్యాచ్ అయిపోయేలా ఉంటాయి అన్నమాట. సో అగైన్ జ్యువెలరీ మేకింగ్ టూల్ కిట్. సో ఈ టూల్ కిట్ నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. దీని పర్పస్ ఏంటంటే, మనం ఇయర్ రింగ్స్ అవి జ్యువెలరీ చేయడానికి వైర్స్ని, థిక్గా ఉండే ఐరన్ వైర్స్ని వాటిని బెండ్ చేయడానికి, కట్ చేయడానికి ఈ టూల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలోనే నేను ఈ టూల్ని యూస్ చేశాను, మీకు క్లియర్గా చూపిస్తాను. దీని పేరేంటో నిజంగా నాకు తెలీదు, బట్ ఐ హ్యావ్ సీన్ ఇట్. ఇది యూస్ చేస్తే మనం బ్యాంగిల్ మీద ఎటువంటి షేప్స్నైనా కూడా ఈజీగా డ్రా చేయొచ్చు, ఎందుకంటే ఇది చాలా ఈజీగా బెండ్ అవుతుంది. ఇందులోనే థిక్గా ఉండే వైర్స్ కూడా ఉంటాయి. నౌ కమ్స్ ద మెయిన్ పార్ట్. మనం సిల్క్ థ్రెడ్ని ఎన్ని స్ట్రాండ్స్ తీసుకోవాలి, ఎలా చుట్టాలి. నేనైతే ఈ చిన్న అట్ట మీద స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేశాను. అయితే ఈ అట్ట మీద నేను 25 రిపిటీషన్స్ తీసుకునేదాన్ని అనమాట. అలా నాకు ఒక బ్యాంగిల్కి హాఫ్ మాత్రమే సరిపోయేది. సో ఒక బ్యాంగిల్కి నేను 2 టైమ్స్ చుట్టేదాన్ని. దాని బదులు మా సిస్టర్ చెప్పింది నాకు హెల్ప్ చేస్తాను అని. అప్పుడు తను పట్టుకుంటే మేమిద్దరం కలిసి 1 by 1 చుట్టామన్నమాట. అలా అయితే నాకు ఆ 25 స్ట్రాండ్సే సింగిల్ లైన్లో నాకు అయిపోయేది. హ్యాపీగా ఈజీగా పెద్ద థ్రెడ్ వచ్చేది. దాంతో నేను బ్యాంగిల్ మొత్తం చుట్టేయగలిగేదాన్ని. బట్ స్టార్టింగ్లో చిక్కులు పడుతుంది కాబట్టి కొంచెమైనా మీరు నార్మల్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ తర్వాత పెద్దగా చుట్టడానికి ట్రై చేయండి. ఇందులో కూడా ఇప్పుడు మనం క్రాస్గా కొంతమంది చుడతారు, కొంతమంది స్ట్రైట్గా చుడతారు. నేను ఎక్కువగా స్ట్రైట్గా చుట్టడాన్ని ప్రిఫర్ చేస్తాను. బట్ అలా అయితే థ్రెడ్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. మీరు క్రాస్గా చుడితే ఈజీగా కవర్ అయిపోతుంది, అలాగే ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. బట్ నాకు ఎందుకో ఆ రౌండ్గా ఉండే ఫినిషింగే నచ్చుతుంది. చూడండి, ఇందులో ఒకటి క్రాస్గా చుట్టాను, ఒకటి రౌండ్గా చుట్టాను. సో ఇప్పుడు బ్యాంగిల్ సైజ్ ఎలా తీసుకోవాలి, ఇది ఒక డౌట్. సో చూడండి, ఇది 2/4 సైజ్ బ్యాంగిల్. నేను తీసుకున్న బ్యాంగిలే ఇది. ఇంకోటి, ఇది నేను థ్రెడ్ చుట్టాను, దీనికి చుట్టలేదు, అంతే తేడా. ఎక్కించుకునేటప్పుడు చూసారా, అది కొంచెం కష్టంగా ఎక్కింది. థ్రెడ్ చుట్టాక ఇంకా ఈజీగా ఎక్కిపోతుంది బ్యాంగిల్. సో సైజ్ వేరియేషన్ ఉండదు. బట్ బ్యాంగిల్స్లో ఏ సైజు ఎలా వస్తుంది అంటే, గ్లాస్ బ్యాంగిల్స్ వచ్చినట్టు ఇవి వస్తాయా అంటే, నాకైతే ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం రాలేదు. నా 2/4 సైజే గ్లాస్ బ్యాంగిల్స్ అయినా నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా 2/4 సైజే వాడాను. అండ్ థ్రెడ్ చుట్టాక కూడా దానివల్ల నాకు ఏ ఇష్యూస్ రాలేదన్నమాట. ఈ కాసుల్ని కట్ చేయడానికి ఇప్పుడు నేను ఆ టూల్ కిట్ వాడాను, మీరు చూసారు కదా. 5 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే మెటీరియల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు బ్యాంగిల్ కూడా తయారు చేసి చూపించాను. వీలైనంత హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.